ఓం శాంతి 11/1/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, యోగము అగ్నితో సమానము. అందులో మీ పాపాలన్నీ కాలిపోతాయి. ఆత్మ సతో ప్రధానమైపోతుంది. కనుక ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. ప్రశ్న: పుణ్యాత్ములుగా అయ్యే పిల్లలు ఏ విషయంలో చాలా చాలా గమనం ఉంచాలి? జవాబు: ఎవరికైనా ధనము దానం చెయ్యాలి అనే విషయంలో పూర్తిగా గమనం ఉంచాలి. ఎవరికైనా ధనము దానం ఇచ్చినప్పుడు వారు వెళ్ళి సారాయి మొదలైనవి తాగితే లేక చెడు కర్మలు చేస్తే ఆ పాపము మీపైకి వస్తుంది. ఇప్పుడు మీరు పాపాత్ములతో ఇచ్చి పుచ్చుకోవడం చేయరాదు. ఇక్కడ మీరు పుణ్యాత్ములుగా అవ్వాలి. పాట: వారు మాతో విడిపోరు. ఓం శాంతి. దీనినే యోగాగ్ని అని అంటారు. యోగాగ్ని అనగా స్మృతి వలన వచ్చే అగ్ని. అగ్ని అని ఎందుకు అన్నారు? ఎందుకంటే ఇందులో పాపాలు కాలిపోతాయి. మనము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవుతామో కేవలం పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు. సతో ప్రధానము అంటే పుణ్యాత్మ, తమో ప్రధానము అంటే పాపాత్మ. ఇతను చాలా పుణ్యాత్మ అని, ఇతను పాపాత్మ అని అంటూ ఉంటారు. దీని వలన ఆత్మనే సతో ప్రధానం అవుతుంది అని. పునర్జన్మ తీసుకుంటూ మళ్ళీ తమో ప్రధానం అవుతుంది అని. అందుకే పాపాత్మ అని అంటారు అని రుజువు అవుతుంది. పతిత పావనులైన తండ్రిని కూడా మీరు వచ్చి పావనంగా చేయమనే పిలుస్తారు. పతితాత్మగా చేసినదెవరో ఎవ్వరికీ తెలియదు. పావనాత్మలుగా ఉన్నప్పుడు దానిని రామరాజ్యమని అనేవారు. ఇప్పుడు అందరూ పతితాత్మలే ఉన్నారు. అందువలన దీనిని రావణ రాజ్యమని అంటారు. భారతదేశమే పావనంగా, భారతదేశమే పతితంగా అయింది. తండ్రి స్వయంగా వచ్చి భారతదేశాన్ని పావనంగా చేస్తారు. మిగిలిన ఆత్మలన్నీ పావనంగా ఈ శాంతిధామానికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇది దుఃఖధామం. ఇంత సులభమైన విషయం కూడా బుద్ధిలో కూర్చోదు. హృదయపూర్వకంగా అర్థం చేసుకుంటే సత్యమైన బ్రాహ్మణులుగా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుంటే తండ్రి నుండి వారసత్వం లభించదు. ఇప్పుడు ఇది సంగం యుగంలోని యజ్ఞం. యజ్ఞం కొరకు బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇది మృత్యులోకంలో అంతిమ యజ్ఞము అని మీకు తెలుసు. యజ్ఞాలు మృత్యులోకంలోనే ఉంటాయి. అమరలోకంలో యజ్ఞాలు ఉండవు. భక్తుల బుద్ధిలో ఈ మాటలు కూర్చోవు. భక్తి వేరు, జ్ఞానము వేరు. మనుషులు వేద శాస్త్రాలనే జ్ఞానమని భావిస్తారు. వాటిలో జ్ఞానం ఉంటే మనుషులు వాపస్ వెళ్ళేవారు, కానీ డ్రామా అనుసారం వాపస్ ఎవ్వరూ వెళ్ళరు. మొదటి నంబర్లోని వారే సతో రజో తమోలోకి తప్పకుండా రావాలి అని బాబా అర్థం చేయించారు. అటువంటప్పుడు ఇతరులు సతో పాత్రను చేసి వాపస్ ఎలా వెళ్ళగలరు? వారు కూడా మళ్ళీ తమో ప్రధానంలోకి రావాల్సిందే, పాత్రను అభినయించాల్సిందే. ప్రతి పాత్రధారి శక్తి వేరువేరుగా ఉంటుంది కదా. గొప్ప గొప్ప నటులు ఎంత పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. అందరికంటే ముఖ్యమైన సృష్టికర్త, డైరెక్టర్, ముఖ్య పాత్రధారి ఎవరు? ముఖ్యమైన వారు గాడ్ ఫాదర్ అని ఇప్పుడు మీకు తెలుసు. వారి తర్వాత జగదంబ, జగత్పిత. వారు జగత్తుకు అధికారులు, విశ్వానికి యజమానులుగా అవుతారు. వీరి పాత్ర తప్పకుండా ఉన్నతమైనది. కనుక వారి జీతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. జీతం ఇచ్చేది అత్యంత ఉన్నతమైన తండ్రి. నీవు నాకు ఇంత సహాయం చేస్తున్నావు కనుక నీకు జీతం కూడా అంత ఎక్కువగా లభిస్తుంది అని తండ్రి అంటారు. బ్యారిస్టర్ చదివిస్తే ఇంత ఉన్నతమైన పదవి ప్రాప్తి చేస్తున్నాను అని అంటారు. ఇంత ఉన్నతమైన పదవి ప్రాప్తి చేస్తాను కనుక ఈ చదువుపై పిల్లలు ఎంత గమనం ఇవ్వాలి? గృహస్థంలో కూడా ఉండాలి. కర్మయోగ సన్యాసులు కదా. గృహస్థ వ్యవహారంలో ఉంటూ అన్ని పనులు చేస్తూ తండ్రి నుండి వారసత్వం పొందే పురుషార్థం చేయవచ్చు. ఇందులో ఏ కష్టము లేదు. పనిపాట చేసుకుంటూ శివబాబా స్మృతిలో ఉండాలి. జ్ఞానమైతే చాలా సహజం.
ఓ పతిత పావన రండి, మీరు వచ్చి మమ్మలను పావనంగా చేయమని కూడా పాడతారు కదా. పావన ప్రపంచంలో అయితే రాజధాని ఉంటుంది, తండ్రి ఆ రాజధానిలో కూడా అర్హులుగా చేస్తారు. ఈ జ్ఞానంలో ముఖ్యంగా రెండు సబ్జెక్టులు ఉన్నాయి. ఒకటి అలఫ్ శివబాబా, రెండు బే చక్రవర్తిత్వం. స్వదర్శన చక్రధారిలుగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీరు సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అవుతారు. తండ్రి చెప్తున్నారు, నన్ను పరంధామంలో ఉన్నట్టు స్మృతి చెయ్యండి, ఇంటిని కూడా స్మృతి చెయ్యాలి. నన్ను స్మృతి చేస్తూ ఉంటే మీరు ఇంటికి వెళ్ళిపోతారు. స్వదర్శన చక్రధారులుగా అయినందున మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. బుద్ధిలో ఇది మంచి రీతిగా గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. సుఖధామంలో సుఖము, శాంతి, సంపద అన్నీ లభిస్తాయి. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. ఇప్పుడు ఇంటింట అశాంతి ఉంది అని మీరు చూస్తూ ఉన్నారు. విద్యార్థులు ఎంత గలాటా చేస్తున్నారో చూడండి. తమ ఉడుకు రక్తాన్ని చూపిస్తారు. ఇది తమో ప్రధాన ప్రపంచం. సత్యుగం నూతన ప్రపంచం. తండ్రి సంగమ యుగంలో వచ్చి ఉన్నారు. మహాభారత యుద్ధం కూడా సంగమ యుగంలోనిదే. ఇప్పుడు ఈ ప్రపంచం పరివర్తన అవుతోంది. తండ్రి కూడా చెప్తున్నారు, నేను నూతన ప్రపంచ స్థాపన చేసేందుకు సంగమ యుగంలో వస్తాను. దీనిని పురుషోత్తమ సంగమ యుగం అని అంటారు. పురుషోత్తమ మాసము, పురుషోత్తమ సంవత్సరాన్ని కూడా ఆచరిస్తారు. కానీ పురుషోత్తమ సంగమ యుగం గురించి ఎవ్వరికీ తెలియదు. సంగమ యుగంలోనే తండ్రి వచ్చి మిమ్మలను వజ్ర సమానంగా చేస్తారు. అయితే వీరిలో కూడా నంబర్ వారుగా ఉండనే ఉంటారు. వజ్ర సమానమైన రాజులుగా అవుతారు. మిగిలిన వారు బంగారు సమానమైన ప్రజలుగా అవుతారు. పిల్లలు జన్మించిన వెంటనే వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. ఇప్పుడు మీరు పావన ప్రపంచానికి హక్కుదారులుగా అవుతారు. అందులో ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థం చేయాలి. ఈ సమయంలో మీరు చేసే పురుషార్థం కల్పకల్పానికి పురుషార్థం అయిపోతుంది. కల్పకల్పము ఇలాంటి పురుషార్థమే చేస్తారు అని, ఎక్కువ పురుషార్థము జరగనే జరగదు అని తెలిసిపోతుంది. జన్మ జన్మాంతరాలు, కల్పకల్పాంతరాలు వీరు ప్రజలలోనే వస్తారు. వీరు శ్రీమంతులైన ప్రజలకు దాసీలుగా అవుతారు. నంబర్ వారుగా ఉంటారు కదా. చదువు ఆధారంగా అంతా తెలిసిపోతుంది. ఈ స్థితిలో మీ శరీరం వదిలేస్తే పదవి పొందుతారు. బాబా వెంటనే తెలుపగలరు. రోజు రోజుకు సమయం తగ్గిపోతూ వస్తుంది. ఒకవేళ ఎవరైనా శరీరాన్ని వదిలేస్తే తర్వాత చిన్న పిల్లలుగా ఉంటారు కనుక చదవలేరు. అయితే కొద్దిగా బుద్ధికి తోస్తుంది, శివబాబాను స్మృతి చేస్తారు. ఉదాహరణకు చిన్న పిల్లలు కూడా మీరు స్మృతి చేయిస్తే శివబాబా శివబాబా అని అంటూ ఉంటారు. వారికి కూడా కొద్దిగా లభిస్తుంది. చిన్నపిల్లలు మహాత్ముల వంటి వారు. వారికి వికారాల గురించి తెలియదు. ఎంత పెరిగి పెద్దవారవుతూ ఉంటారో అంత వికారాల ప్రభావం పడుతూ ఉంటుంది. క్రోధం ఉంటుంది, మోహం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో మీరు కళ్ళతో ఏమేం చూస్తున్నారో వాటిపైన మమకారాన్ని నశింపచేయాలి. ఇదంతా శ్మశానగ్రస్తం అయిపోతుంది అని ఆత్మకు తెలుసు. అన్నీ తమో ప్రధాన వస్తువులే. మానవులు మరణిస్తే వారి పాత వస్తువులన్నీ శ్మశాన బ్రాహ్మణులకు ఇచ్చేస్తారు. తండ్రి అనంతమైన శ్మశాన బ్రాహ్మణుడు. చాకలి కూడా వారే. మీ నుండి ఏం తీసుకుంటారు, ఏమి ఇస్తారు? మీరిచ్చే అంతో ఇంతో ధనం కూడా సమాప్తమయ్యే తీరాలి. అయినా ఈ ధనం మీ వద్దనే ఉంచుకోండి. కేవలము దానిపై మమకారాన్ని తీసేయండి అని తండ్రి చెప్తున్నారు. లెక్కాచారము తండ్రికి ఇస్తూ ఉండండి. అప్పుడు మీకు ఆదేశాలు లభిస్తూ ఉంటాయి. మీ వద్ద ఉండే పనికిరానిదంతా యూనివర్సిటీలో హాస్పిటల్ కొరకు, ఆరోగ్యము, ఐశ్వర్యాల కొరకు ఖర్చు చేస్తారు. హాస్పిటల్స్లో జబ్బులు బాగు చేసేందుకు, యూనివర్సిటీలో చదివించేందుకు ఉపయోగపడతాయి. అయితే కాలేజీ ఇదే, హాస్పిటల్ కూడా ఇదే. దీని కొరకు కేవలం 3 అడుగుల నేల చాలు. ఎవరి వద్ద ఇంకేమీ ఉండదో వారు కేవలం 3 అడుగుల నేల ఇస్తే చాలు. అందులో క్లాస్ జరపండి. 3 అడుగులు అనగా కేవలం కూర్చునే స్థలమే కదా.
ఆసనం 3 అడుగులు మాత్రమే ఉంటుంది. 3 అడుగుల నేలపై ఎవరైనా కూర్చొని మంచి రీతిగా అర్థం చేసుకొని వెళ్తారు. ఎవరైనా వస్తే ఆసనంపై కూర్చోబెట్టి తండ్రి పరిచయమునిస్తారు. బ్యాడ్జీలు కూడా చాలా తయారు చేస్తున్నారు. సేవ కొరకు ఇది చాలా సింపుల్ సాధనం. చిత్రాలు కూడా బాగున్నాయి. అందులో పూర్తి వివరం ఉంది. వీటితో సేవ చాలా బాగా జరుగుతుంది. రోజు రోజుకు అనేక ఆపదలు వస్తూ ఉంటాయి. దీని వలన మనుషులకు వైరాగ్యం కూడా కలుగుతుంది. తండ్రిని స్మృతి చేయడం ప్రారంభిస్తారు. మనం అవినాశి ఆత్మలము. మన అవినాశి తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ జన్మ జన్మాంతరాల పాపాలన్నీ తొలగిపోతాయి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని పూర్తిగా ప్రేమించాలి. దేహ అభిమానంలోకి రాకండి. అయితే పిల్లలు మొదలైన వారితో బాహ్య సంబంధమైన ప్రేమ కలిగి ఉండండి. కానీ ఆత్మిక సత్యమైన ప్రేమ ఆత్మిక తండ్రితో మాత్రమే ఉండాలి. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. బంధుమిత్రులను, పిల్లలను మొదలైన వారిని చూస్తున్నా మీ బుద్ధిలో తండ్రి స్మృతి మెదులుతూ ఉండాలి. పిల్లలైన మీరు స్మృతి అనే ఉరి త్రాడుపై వ్రేలాడుతున్నట్లు ఉండాలి. ఆత్మలు తమ తండ్రి అయిన పరమాత్మను మాత్రమే స్మృతి చెయ్యాలి. బుద్ధి పైన వ్రేలాడుతూ ఉండాలి. తండ్రి ఇల్లు కూడా పైన ఉంది కదా. మూలవతనం, సూక్ష్మవతనం, ఇది స్థూలవతనం. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వాపస్ వెళ్ళాలి. ఇప్పుడు మీ యాత్ర పూర్తి అయింది. ఇప్పుడు మీరు యాత్ర నుండి వాపస్ వస్తున్నారు కనుక మీ ఇల్లు ఎంత ప్రియం అనిపిస్తుంది. అది అనంతమైన ఇల్లు. వాపస్ మన ఇంటికి రావాలి. మనుషులు ఇంటికి వెళ్ళేందుకు భక్తి చేస్తారు, కానీ పూర్తి జ్ఞానం లేకుంటే ఇంటికి వెళ్ళలేరు. భగవంతుని వద్దకు వెళ్ళేందుకు లేక నిర్వాణ ధామానికి వెళ్ళేందుకు తీర్థయాత్రలు మొదలైనవి ఎన్నో చేస్తారు. ఎంత శ్రమ చేస్తారు. సన్యాసులు కేవలం శాంతి కొరకు మాత్రమే దారి తెలుపుతారు. సుఖధామం గురించి వారికి తెలియనే తెలియదు. సుఖధామానికి దారి కేవలం తండ్రి ఒక్కరు మాత్రమే తెలిపిస్తారు. మొదట తప్పకుండా నిర్వాణ ధామము లేక వానప్రస్థంలోకి వెళ్ళాలి. దానిని బ్రహ్మాండం అని కూడా అంటారు. భక్తులు బ్రహ్మతత్వాన్ని ఈశ్వరుడని భావిస్తారు. ఆత్మలైన మీరు బిందువులు. మన నివాస స్థానం బ్రహ్మాండం. మీకు కూడా పూజ జరుగుతుంది కదా. ఇప్పుడు బిందువుని ఎలా పూజిస్తారు? పూజించినప్పుడు శాలిగ్రామాలను తయారు చేసి ఒక్కొక్క ఆత్మను పూజిస్తారు. బిందువుని ఎలా పూజిస్తారు? అందువలన పెద్ద పెద్దవిగా శాలిగ్రామాలను తయారు చేస్తారు. తండ్రికైతే తమ శరీరం లేనే లేదు. ఈ విషయాలు ఇప్పుడు మీకు తెలుసు. చిత్రాలలో కూడా మీరు పెద్ద రూపంగా చూపవలసి వచ్చింది. బిందువుని ఎలా అర్థం చేసుకుంటారు? అందుకని నక్షత్రం తయారు చేయాలి. అంటే నక్షత్ర ఆకారంలో. నక్షత్ర ఆకారంలో ఉండే తిలకాన్ని కూడా చాలామంది మాతలు ధరిస్తారు. తెల్లవి రెడీగా లభిస్తాయి. ఆత్మ కూడా తెల్లగా నక్షత్రం వలె ఉంటుంది కదా. ఇది కూడా ఆత్మకు ఒక గుర్తు. భృకుటి మధ్యలో ఆత్మ ఉంటుంది. అయితే దీని అర్థం ఎవ్వరికీ తెలియదు. ఇంత చిన్న ఆత్మలో ఎంత జ్ఞానం ఉందో తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇన్ని బాంబులు మొదలైనవెన్నో తయారు చేస్తూ ఉంటారు. అద్భుతం కదా. ఆత్మలో ఇంత పాత్ర నిండి ఉంది. ఇవి చాలా నిగూఢమైన విషయాలు. ఇంత చిన్న ఆత్మ శరీరం ద్వారా ఎంత పని చేస్తుంది. ఆత్మ అవినాశి. దాని పాత్ర ఎప్పుడూ నశించదు, మార్పు చెందదు. ఇప్పుడు వృక్షం చాలా పెద్దదిగా ఉంది. సత్యుగంలో చాలా చిన్న వృక్షం ఉంటుంది. పాతవి ఉండవు. మధురమైన చిన్న వృక్షం ఇప్పుడు అంటు కట్టబడుతూ ఉంది. మీరు పతితులుగా ఉండినారు, ఇప్పుడు మళ్ళీ పావనంగా అవుతున్నారు. ఇంత చిన్న ఆత్మలో ఎంత పాత్ర ఉంది. ఇది ప్రాకృతికం. అవినాశి పాత్ర నడుస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడూ సమాప్తం అవ్వదు. ఆత్మ అవినాశి వస్తువు. అందులో అవినాశి పాత్ర నిండి ఉంది. ఇది అద్భుతం కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు దేహి అభిమానులుగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. ఎక్కువగా మీ పాత్రనే ఉంది. బాబాకు మీకున్నంత పాత్ర లేదు. తండ్రి చెప్తున్నారు, మీరు స్వర్గంలో సుఖంగా ఉంటే నేను విశ్రాంతిలో శాంతిధామంలో కూర్చుండిపోతాను. నాకు అక్కడ ఏ పాత్ర లేదు. ఈ సమయంలో ఇంత సేవ చేస్తాను కదా. ఈ జ్ఞానం ఇంత అద్భుతమైనది. మీరు తప్ప ఇతరులెవ్వరికీ కొంచెం కూడా తెలియదు. తండ్రి స్మృతిలో లేకుంటే ధారణ కూడా జరగదు.
ఆహార పానీయాలలో వ్యత్యాసం వస్తే ధారణలో తేడా వచ్చేస్తుంది. ఇందులో చాలా మంచి పవిత్రత ఉండాలి. తండ్రిని స్మృతి చేయడం చాలా సులభం. తండ్రిని స్మృతి చేయాలి, వారసత్వం పొందాలి. అందుకే బాబా మీ వద్ద కూడా చిత్రాలు ఉంచుకోండి అని అన్నారు. యోగమును గురించిన చిత్రాలు, వారసత్వమును గురించిన చిత్రాలు తయారు చేస్తే నశ ఉంటుంది. మనం బ్రాహ్మణుల నుండి దేవతలకు అవుతున్నాము అని. తర్వాత మళ్ళీ మనమే దేవతల నుండి క్షత్రియులకు అవుతాం. బ్రాహ్మణులు పురుషోత్తమ సంగమ యుగానికి చెందినవారు. మీరు పురుషోత్తములకు అవుతారు కదా. మనుషుల బుద్ధిలో ఈ విషయాలు కూర్చోబెట్టేందుకు చాలా శ్రమ చేయాల్సి వస్తుంది. రోజు రోజుకు జ్ఞానముని ఎంతగా అర్థం చేసుకుంటూ ఉంటారో అంత సంతోషం కూడా వృద్ధి అవుతుంది. బాబా మనకు చాలా కళ్యాణం చేస్తున్నారు అని పిల్లలైనా మీకు తెలుసు. కల్ప కల్పము మనకు ఉన్నతమయ్యే కళ ఉంటుంది. ఇక్కడ ఉండి శరీర నిర్వహణ కొరకు అన్ని పనులు చేయవలసి వస్తుంది. మేము శివబాబా భండారం నుండి భుజిస్తున్నాము అని బుద్ధిలో ఉండాలి. శివబాబాను స్మృతి చేస్తూ ఉంటే కాలకంటకాలన్నీ అనగా కష్టాలన్నీ దూరం అవుతాయి. తర్వాత ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు. బాబా ఏమీ తీసుకోరు అని పిల్లలకు తెలుసు. వారు దాత. తండ్రి చెప్తున్నారు, నా శ్రీమతాన్ని అనుసరించండి. మీరు ధనం ఎవరికి దానం చెయ్యాలి అనే విషయంపై పూర్తి గమనం ఉంచాలి. ఎవరికైనా ధనం దానం ఇస్తే వారు వెళ్ళి సారాయి మొదలైనవి తాగి చెడు కర్మలు చేస్తే ఆ పాపం మీపైకి వచ్చేస్తుంది. పాపాత్ములతో ఇచ్చి పుచ్చుకుంటూ పాపాత్ములుగా అయిపోతారు. ఎంత తేడా ఉంది. పాపాత్ములు పాపాత్ములతో ఇచ్చి పుచ్చుకుంటూ పాపాత్ములుగా అవుతారు అనే విషయం మీకు గమనం ఉండాలి. ఇక్కడ మీరు పుణ్యాత్ములుగా అవ్వాలి. అందువలన పాపాత్ములతో ఎటువంటి పరిస్థితిలోనూ ఇచ్చిపుచ్చుకోరాదు. తండ్రి చెప్తున్నారు, ఇతరులు ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు, ఎవ్వరిలోనూ మోహం ఉండరాదు. తండ్రి కూడా శాకరీన్గా తయారై వస్తారు. పనికి రాని పాతదంతా తీసుకుంటారు. ఎంత వడ్డీ ఇస్తారో చూడండి. చాలా పెద్ద వడ్డీ లభిస్తుంది మీకు. ఎంత అమాయకుడు. 2 పిడికెళ్లకు బదులు భవనాలు ఇచ్చేస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు యాత్ర పూర్తి అయింది. తిరిగి ఇంటికి వెళ్ళాలి. కనుక ఈ పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యంతో బుద్ధి యోగాన్ని తండ్రి స్మృతిలో పైన వ్రేలాడదీయాలి. అంటే పరంధామం పైన బుద్ధిని ఉంచాలి. అక్కడే బాబా ఉండేది అనే స్మృతితో. సెకండ్ పాయింట్, సంగమ యుగంలో తండ్రి ఏ యజ్ఞమునైతే రచించారో ఈ యజ్ఞాన్ని సంభాళించేందుకు సత్యమైన పవిత్ర బ్రాహ్మణులుగా అవ్వాలి. పనిపాట్లు చేసుకుంటూ తండ్రి స్మృతిలో ఉండాలి. వరదానము, నేను ఆది రత్నాన్ని అనే స్మృతి ద్వారా మీ జీవితం యొక్క విలువను తెలుసుకునే సదా సమర్థభవ. ఎలాగైతే బ్రహ్మ ఆది దేవునిగా ఉన్నాడో అలా బ్రహ్మ కుమారీలు కూడా ఆది రత్నాలే. ఆది దేవుని పిల్లలు మాస్టర్ ఆది దేవులు ఆది రత్నాలము అని భావించడం ద్వారానే తమ జీవితం యొక్క విలువను తెలుసుకోగలరు. ఎందుకంటే ఆది రత్నాలు అనగా ప్రభువు యొక్క రత్నాలు, ఈశ్వరీయ రత్నాలు కనుక ఎంత విలువైన వారిగా అయిపోయారు. అందువలన సదా స్వయాన్ని ఆది దేవుని పిల్లలము, ఆది దేవులము, ఆది రత్నాలము అని భావించి ప్రతి పని చేస్తే సమర్థభవ యొక్క వరదానం లభిస్తుంది. కొంచెం కూడా వ్యర్థంగా పోదు. స్లోగన్, ఎవరైతే మోసపోయేందుకు ముందే పరిశీలించి స్వయాన్ని రక్షించుకుంటారో వారే జ్ఞానయుక్తాత్మలు. ఏ కర్మ చేసినా మొట్టమొదట బాబాకు నచ్చుతుందా లేదా? శివబాబాకు. ఇది శ్రీమతమా కాదా? బ్రహ్మ బాబా ఇలా నడుచుకున్నారా అని పరిశీలించి ఏది చేసినా తప్పు పనులు చేయరు కనుక మోసపోవడానికి వీలు ఉండదు. అలాంటి వారినే జ్ఞానయుక్తాత్మలు అంటారు. అవ్యక్త ఇషారా, శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్నిచ్చే సేవ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు.
ఇప్పుడు సేవలో సకాష్నిచ్చి బుద్ధిని పరివర్తన చేసే సేవను కలపండి. అప్పుడు సఫలత మీ ముందు దానంతటదే ఎలా వంగుతుందో అంటే లభిస్తుందో చూడండి. సేవలో ఏ విఘ్నాలైతే వస్తాయో ఆ విఘ్నాలు అనే పరదా లోపల కళ్యాణం యొక్క దృశ్యం దాగి ఉంది. కేవలం మనస వాచ శక్తి ద్వారా విఘ్నాలు అనే పరదాను తొలగిస్తే లోపల కళ్యాణం యొక్క దృశ్యం కనిపిస్తుంది. ఓం శాంతి.